హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ రాయుడు గారి సినిమా. కథా రచయిత్రి శ్రీ వసుంధర గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ప్రొడ్యూసర్ రాయుడికి సినీ ఫీల్డ్లో మంచి పేరుంది. ఆయన చిత్రాలను పండితులు, పామర్లు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. చూస్తున్నంతసేపు మనిషిని ఏదో లోకంలోకి తీసుకుపోయి కాసేపు ఇహలోకానికి దూరంగా ఉంచడం ప్రధానంగా ఉంటాయి ఆయన చిత్రాలు. వినోదం ప్రధానంగా ఉండే ఆయన చిత్రాలన్నీ సుఖాంతాలే. అన్ని ప్రేమికుల చుట్టూ తిరిగి చివర్లో వారి పెళ్లితో ముగిసేవే. కొత్తదనమంతా కథ చెప్పడంలోనే ఉండేది. రాయుడు గారి సినిమాకి దర్శకుడు ఎవరు అన్నది ఎవరూ పట్టించుకునేవారు కాదు. రాయుడు గారి సినిమా అంటే రాయుడు గారి సినిమానే. సాధారణంగా రాయుడు తానొక చిత్రం విడుదల చేయగానే వెంటనే మరొక చిత్రం తలపెట్టేవాడు. ఈసారి మాత్రం విడుదలైన చిత్రం 100వ రోజుకు వచ్చినా ఇంకో కొత్త చిత్రం ప్రారంభించలేదు ఆయన. సినిమా పత్రికలన్నీ అదో పెద్ద విశేషంగానే వ్రాసాయి. చాలామంది విలేకరులు ఆయన్ని ఇంటర్వ్యూ చేసి ఈ విషయమే అడిగారు. అన్నిటికీ ఆయన ఇచ్చిన సమాధానం ఒకటే: మంచి కథ కావాలి. అందుకోసమే తను ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం తెలిసి ఎందరో రచయితలు ఆయనను వినాయకుడిని పత్రికతో ముంచేసినట్లుగా రచనలతో ముంచెత్తేశారు. పత్రికలు నిర్వహించే పోటీల కంటే ఆయనకే ఎక్కువ రచనలు వచ్చాయి. రాయుడు ఓపికగా అన్నీ చదివాడు. ఒక్కటి నచ్చలేదు. ఇటీవలే రాయుడు తన చిత్రం శతదినోత్సవ సభలో ప్రసంగించి వచ్చాడు. అప్పటి నుంచి ఆయనకు భయం పట్టుకుంది. తను మళ్ళీ ఇంకో చిత్రం తీయగలనా అని. ఆయన భయానికి కారణం కూడా లేకపోలేదు. ఆయన తీసిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనం ఉంది. కథలెంత పాతవైనప్పటికీ జనం ఆ కొత్తదనం పట్లనే ఆకర్షితులవుతున్నారు. ఆ పేరు నిలబెట్టుకోవాలన్నదే రాయుడు తాపత్రయం. మద్రాసులోనూ హైదరాబాద్లోనూ ఉండే రచయితలు, జర్నలిస్టులు, సినీ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆయనను వేధిస్తున్నారు. కొంతకాలం వీరందరికీ దూరంగా ఉండాలని రాయుడు నిర్ణయించుకున్నాడు. నిర్ణయాన్ని భార్యకు కూడా చెప్పాడు. రాయుడికి 2 పిల్లలు. 2 మగపిల్లలే. పెద్దవాడికి 15, చిన్నవాడికి 10. వాళ్ళిద్దరికీ కూడా అప్పుడు సెలవులు. ఎప్పుడూ చెల్లెలు రాయుడింటికి రావటమే కానీ రాయుడు చెల్లెలింటికి వెళ్ళలేదు. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళి సరదాగా గడపాలని పిల్లలు తహతహలాడుతున్నారు. ఎప్పుడూ సినిమా హడావుడిలో తలమునకలవుతూ ఉండేవి తండ్రి ఇలా అనగానే పిల్లలిద్దరూ ఎగిరి గంతేశారు. రాయుడు భార్య కూడా సంతోషించింది. రాయుడు చెల్లెలు ఆయన కంటే 1 సంవత్సరం మాత్రమే చిన్నది. రాయుడి కంటే 10 ఏళ్ళు ముందుగానే ఆమెకు వివాహం అయిపోయింది. అప్పటికి రాయుడు ఇంకా సినీ రంగ ప్రవేశం చేయలేదు. సినిమా రంగంలో ప్రత్యేకత ఏంటంటే సినీ ఫీల్డ్కి సంబంధించిన వారి కుటుంబం గురించి పత్రికలు, పాఠకులు కూడా ఆటే పట్టించుకోరు. రాయుడు భార్యాబిడ్డల గురించి 1-2 సార్లు పత్రికల్లో ఫోటోలు వచ్చాయేమో కానీ రాయుడు చెల్లెల గురించి ఎవ్వరికీ ఏం తెలీదు. రాయుడు చెల్లెలకు ఉత్తరం రాశాడు. తన రాక గురించి ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు. 1-2 నెలలు తను అక్కడే ఉంటానని కూడా అన్నాడు. చెల్లెల నుంచి జవాబు వచ్చాక ఆయన చెప్పా చేయకుండా ఒక రోజున కుటుంబంతో సహా మద్రాసు నుండి మాయమయ్యాడు. తన సెక్రటరీలకు ఆయన ఆదేశం కూడా ఇచ్చాడు. హైదరాబాదులో తన గురించి ఎవరైనా అడిగితే మద్రాసులో ఉన్నట్టుగా చెప్పాలి. మరీ ముఖ్యమైన విషయం అయితేనే ఏ సంగతి తనకు చెప్పాలి. తను ఏ ఊళ్ళో ఉంటున్నది ఎవరికీ తెలియనకూడదు. రాయుడు ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నాడు అన్న విషయం రచయితలమైన మేము చెప్పదలుచుకోలేదు. ఎటొచ్చి ఆయన ఉండే ఊరు ఓ సినిమా కథ జరగటానికి అనుకూలమైనది. అక్కడ బీచ్ ఉంది, కాలేజీలు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, బార్లు ఉన్నాయి, నైట్ క్లబ్లు కూడా ఉన్నాయి. రాయుడు చెల్లెల పేరు లలిత. ఆమెకు 3 పిల్లలు. పెద్దవాడికి రమారమి 25 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత 2 ఆడపిల్లలు. పెద్దదానికి 18, రెండో ఆమెకు 13. శంకర్, లత, గీత వారి పేర్లు. లలిత భర్త సుందరానికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. పేరు, డబ్బు ఉన్న రాయుడిని ఎవరైనా అభిమానంగానే చూస్తారు. కాబట్టి రాయుడికి సొంత చెల్లెల నుంచి అభిమానం లభించడంలో ఆశ్చర్యం లేదు. నువ్వు వస్తున్నట్లు నలుగురికి చెప్పుకుంటే
ఎంత గొప్పగా ఉండేదన్నయ్య. నువ్వేమో అజ్ఞాతవాసం అంటివి అంది లలిత. ఏం చేయనమ్మా, కొత్త సినిమా కథ కోసం ఆలోచిస్తున్నాను. అక్కడ సాధ్యపడటం లేదు. నీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఆశపడి వచ్చాను. నా గురించి ఇక్కడ ప్రచారం అయ్యిందంటే నేను కోరుకునే ప్రశాంతత ఇక్కడ కూడా లభించదన్నాడు రాయుడు. 4 రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఈ 4 రోజుల్లోనూ రాయుడు కొడుకులు సత్యనారాయణ, సూర్యనారాయణ, లలిత, కూతుళ్ళు లత, గీత బాగా దగ్గరయ్యారు. శంకర్ మాత్రం ఎక్కువగా రాయుడితోనే గడిపేవాడు. రాయుడికి కూడా మేనల్లుడితో సరదాగా ఉండేది. మంచి కాలక్షేపం అయ్యేది. శంకర్ ఎంఏ పాస్ అయ్యాడు. 1-2 నెలల్లో తండ్రి పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం దొరకవచ్చుననుకుంటున్నారు. శంకర్కి తెలుగు సినిమాలంటే సదభిప్రాయం లేదు. నాకు లేదురా. అందుకే కదా ఓ పట్టాన ఏ కథతోనూ సంతృప్తి పడలేకపోతున్నాను. చాలామంది నా సినిమాలను తెలుగు సినిమాలు అనటానికి ఇష్టపడరు అన్నాడు రాయుడు. ఏమో మామయ్య, నిర్మోహమాటంగా మాట్లాడటం నా అలవాటు. ఏ సినిమాలు నాకు నచ్చవు, చాలా అసహజంగా ఉంటాయి అన్నాడు శంకర్. రాయుడు కాస్త దెబ్బతిని, సహజమో అసహజమో తెలుసుకోవటానికి నీకున్న అనుభవం ఎంత? జీవితం చాలా విచిత్రమైనది. ఎన్నో అసాధ్యాలు అందులో జరుగుతూ ఉంటాయి. అనుభవం మీద ఆ విషయం నువ్వే తెలుసుకుంటావులే అన్నాడు. మామయ్య, మొదటి సినిమా తీసినప్పుడు నువ్వు నాకంటే ఎంతో పెద్దవాడివి కాదు. అందువలన అనుభవం గురించి నాకు చెప్పకన్నాడు శంకర్. రాయుడు నవ్వి, అనుభవం వయసుతో వచ్చేది కాదు. తెలివి అందరికీ సమంగా ఉండదు. నేను తీసే సినిమాల్లో ఏది అసహజం కాదనే నా నమ్మకం అన్నాడు. శంకర్ నిట్టూర్చి, ఆ నమ్మకం ఉండబట్టే నువ్వు ఇంకా సినిమాలు తీస్తున్నావు. మంచి నిర్మాతను అనుకుని గర్వపడుతున్నావు. ఇంతకీ నీ బాధ ఏంటి? నాకు అర్థం కాదు అన్నాడు రాయుడు. నువ్వు తీసిన 2 సినిమాల్లో ప్రేమ కథ బావ మరదళ్ళ మధ్య జరుగుతుంది. నా దురదృష్టం ఏంటో నాకు మరదళ్ళు లేరు అన్నాడు శంకర్. దానికి నేనేం చేయను? అందుకు నా సినిమాలను తప్పు పడతావా? ఇది చాలా అన్యాయం అన్నాడు రాయుడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నాకుంది. మరదలే ఉండుంటే నా ప్రేమ కథ సుఖాంతం అయ్యేది కదా. అది లేకపోవటం వల్లనే కదా నాకెన్ని కష్టాలు వచ్చాయో చూడన్నాడు శంకర్. నువ్వెవరినైనా ప్రేమించావా అడిగాడు రాయుడు. ఈ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్నట్లుగా శంకర్ తన ప్రేమ కథను చెప్పాడు. అతడి ప్రియురాలు పేరు సుహాసిని. కాలేజీలో BA 2వ సంవత్సరం చదువుతోంది. ఆమె అందంగా ఉంటుంది. సుహాసిని కనపడితే చాలు శంకర్ ఒళ్ళు చల్లుమంటుంది. ఆమె లేకుండా తను బ్రతకలేనని అతడి ఆలోచన. సుహాసిని ప్రేమ పొందటం కోసం అతడు రాయుడు సినిమాల్లో చూపించిన ట్రిక్స్ అన్నీ వాడేశాడు. ఒక్కటి పని చేయలేదు. ఆ వివరాలను అతడు రాయుడికి ఇలా చెప్పాడు. సాధారణమైన ట్రిక్స్ ఏంటంటే, ప్రేమించిన అమ్మాయి ఒంటరిగా పోతూ ఉంటే 4 కిరాయి రౌడీలను నియమించి ఆమె మీదకి ఉసికొల్పి ఆమె రక్షించమని కేకలు పెడుతూ ఉంటే తనెళ్ళి తరిమేయటం. రాయుడు సినిమాలో ఇదే ట్రిక్ చూపిస్తాడు. కానీ హీరోయిన్కి ఈ విషయమై అనుమానం వస్తుంది. అప్పుడు హీరో తన ఒళ్ళంతా గాయాలతో హాస్పిటల్లో చేరి ఆమె కోసం కబురంపుతాడు. ఆమె జాలిపడి చూడటానికి వెళ్తుంది. అప్పుడు హీరో ఆమెతో, నన్ను క్షమించు రాధా, నీ మీద ప్రేమతో నీ మనసు నా వైపు తిప్పుకోవాలని కొందరు కిరాయి రౌడీలను నీ మీదకు ఉసిగొల్పి నిన్ను రక్షించినట్లు నటించాను. నీ మనసు నా వైపు తిరిగితే నేనేమైనా పర్వాలేదని నా దగ్గర డబ్బు లేకపోయినా రౌడీలను నియమించాను. వాళ్ళు కోరిన డబ్బు ఇస్తానన్నాను. అంతా అయిన తర్వాత 10 రూపాయలే ఇచ్చానని వాళ్ళు నన్ను చావదన్నారంటాడు. ఆ క్షణం నుండి హీరోయిన్ హీరోని ప్రేమించడం మొదలవుతుంది. కానీ శంకర్ విషయంలో అలా జరగలేదు. కిరాయి రౌడీలు తనను ఎదుర్కొనగానే సుహాసిని కరాటే విద్యను ప్రదర్శించి వారిని చిత్తు చేసింది. ఆ తర్వాత ఆ రౌడీలే శంకర్ని చావదన్నారు. శంకర్ వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. మధ్యలో సుహాసిని అతనిని చూడటానికి వచ్చి, మీరు నడిచే దారి మంచిది కాదు. ఆ దారిలో ఒంటరిగా వెడితే రౌడీలుంటారు. ఆ దారిలోనే మీకు నడవాలని ఉంటే నన్ను సాయం తీసుకెళ్ళండి అన్నది. ఆమె చేతిలో చిత్తైన రౌడీల చేతిలో తను దెబ్బలు తినటం శంకర్కి చాలా అవమానం అనిపించింది. సుహాసిని నీకు బాగా తెలుసా? మీ ఇద్దరికి మాట్లాడుకునేటంత పరిచయం ఉందా అని అడిగాడు రాయుడు. ఒకప్పుడు ఆమె ఈ వీధిలోనే ఉండేది. 2 ఏళ్ల క్రితం వాళ్ళు ఇల్లు మారారు.
మా వీధిలో ఉన్నప్పుడు మేము అప్పుడప్పుడు మాట్లాడుకునేవారము అన్నాడు. రాయుడు సాలోచనగా, దీన్ని బట్టి నా సినిమా అసహజమనటం అన్యాయం. నా హీరోలాగే నువ్వు కూడా కరాటే రాని అమ్మాయిని ప్రేమించాల్సింది అన్నాడు. అప్పటితో అయిపోలేదు కదా, ఇంకా ఉందన్నాడు శంకర్. రాయుడు తీసిన ఇంకో సినిమాలో ఓ పేద హీరో ధనికుల అమ్మాయిని ప్రేమిస్తాడు. మామూలుగా అయితే ఆమె అతడి వంక చూడనైనా చూడదు. ఓ శుభముహూర్తాన అతడు ఆమెకు ఉత్తరం రాశాడు. ఆమె అందానికి ఆకర్షితుడైనాడని, తను కోరేది ఆమె ప్రేమను మాత్రమేనని అందులో రాశాడు. తర్వాత 2 రోజులాగి ఇంకో ఉత్తరంలో ఆమెను ఫలానా పార్కులో ఫలానా చోటుకి రమ్మనమని రాశాడు. ఆమె అక్కడికి వస్తుంది. నువ్వే నా ఉత్తరం రాసింది అంటుంది ఆమె. నిజంగానే నువ్వు వచ్చావే అంటాడు అతను. ఆమె అతన్ని నిందిస్తుంది. ఆమె మాటలు అతనికి అర్థం కావు. కొంతసేపు అయ్యాక అతడు అసలు సంగతి చెప్తాడు. నా మిత్రుడు భాస్కర్కి అంతులేని ఆస్తుంది. అతను నాతో చెప్పాడు, రాధ నిన్ను ప్రేమిస్తోంది, ఫలానా పార్కులో ఫలానా చోట నిన్ను కలుసుకోవాలనుకుంటోంది అని. అతడికి పరాచికాలాలే అలవాటు ఉంది. అయినా అతడి మాటల్లో ఎంతవరకు నిజమున్నదో చూడాలని ఇక్కడికి వస్తే నువ్వు నిజంగానే వచ్చేసావు. హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. భాస్కర్ని తిడుతుంది. హీరో భాస్కర్ని ఒక్కడనే కాదు, డబ్బున్న వాళ్ళందరినీ తిడతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను భాగ్యవంతుల పిల్లని చేసుకొని అంటాడు. భాగ్యవంతుల్లో ఆడ మగ అంతా ఒకటేనంటాడు. హీరోయిన్ ఆవేశపడుతుంది. హీరో అభిప్రాయాలు తప్పని చెప్తుంది. అయినా హీరో వాదన ఆపకపోగా, అయితే నా మీద అభిప్రాయం ఏమిటి అని అడుగుతుంది. తడబడిన హీరో, మన పరిచయం చాలా స్వల్పం అంటాడు. ఈ రోజు నుంచి మనం స్నేహితులం అంటుంది హీరోయిన్. ఆ రోజు నుంచి హీరో హీరోయిన్ పార్కులో కలుసుకుంటూ ఉంటారు. హీరో ఆమెను కొంత ఆకర్షిస్తాడు. హీరో మాత్రం ధనికులను తరచూ తిడుతూ ఉంటాడు. 1-2 వారాలు గడిచాక హీరోయిన్కి భాస్కర్ పేరుతో మరో ఉత్తరం వస్తుంది. తను హీరోయిన్ కోసం డైమండ్ నెక్లెస్ కొన్నానని, తనను బీచ్ వద్ద పలానా చోట కలుసుకోమని ఉంటుంది అందులో. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ పార్కుకి వెళ్ళటం మానేసి బీచ్కి వెడుతుంది. అప్పుడు ఆమెకు ఎవరూ కనిపించరు. మర్నాడు పార్కుకి వెడితే హీరో కనిపిస్తాడు. నిన్న నువ్వు వస్తావని ఎదురు చూశాను, కానీ భాస్కర్ మాటలే నిజమయ్యాయి రాధా అంటాడు. భాస్కర్ మాటలేంటి అంటుంది హీరోయిన్. నా కారణంగా మీరు స్నేహితులయ్యారు, అంత మాత్రాన మీరు నిజమైన స్నేహితులు అయిపోరు. ఆడవాళ్లకు డబ్బు తప్ప ఏమీ అక్కర్లేదు. నేను ఆమెను డబ్బుతో ప్రలోభపెట్టి ఈ రోజుకు నీ దగ్గరికి రాకుండా చేస్తానన్నాడు భాస్కర్ అంటాడు హీరో. హీరోయిన్కి పౌరుషం వస్తుంది. కనిపించని భాస్కర్ నిజంగా లేడని, హీరో సృష్టి అని తెలుసుకోకుండా ఆమె క్రమక్రమంగా హీరోకి దగ్గరవుతుంది. ఇది సినిమా కథ. దీన్ని ఆధారంగా చేసుకుని శంకర్ కూడా సుహాసినికి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరంలో పార్కులో నిర్ణయించిన స్థలంలో తను కూర్చున్నాడు. అక్కడికి సుహాసిని వచ్చింది. అతను ఆశ్చర్యంగా, నిజంగానే నువ్వు వచ్చావే అన్నాడు. సుహాసినికి అతని మాటలు అర్థం చేసుకునేందుకు కొంతసేపు పట్టింది. శంకర్ ఆమెకు వినోద్ అనే ఓ కల్పిత నామం చెప్పాడు. సుహాసిని వెంటనే, ఆ వినోద్ని నాకు పరిచయం చేయవు అని అడిగింది. శంకర్కు ఈ విధమైన ప్రశ్న ఊహించలేదు. రాయుడు సినిమాలో హీరోయిన్ ఎక్కడా భాస్కర్ గురించి అడగదు. అతన్ని అసహ్యించుకుంటుంది, ద్వేషిస్తుంది. చూడాలని మాత్రం ఒక్కసారి కూడా అనుకోదు. ఏమనాలో తెలియక అలాగే పరిచయం చేస్తానన్నాడు శంకర్. ఎప్పుడో చెప్పంది సుహాసిని. అతనిని తెలుసుకుని రేపు చెప్తానన్నాడు శంకర్. మర్నాడు శంకర్ సుహాసినిని కలుసుకుని, వినోద్ తన రహస్యం బయట పెట్టవద్దన్నాడు. మీకు మళ్ళీ ఎలాంటి ఉత్తరము వ్రాయనని హామీ కూడా ఇచ్చాడన్నాడు. సుహాసిని అతన్ని నొక్కించలేదు, కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకుని మాట్లాడుకోలేదు. ఈ 2 సంఘటనలు చాలు మీ సినిమా అసహజమని చెప్పడానికి. ఆ తర్వాత ఇంకా మీ ట్రిక్కులు ప్రయోగించడానికి భయం కూడా వేసింది. రాయుడు హుందాగా నవ్వి, నేను సినిమాలు ఎందుకు తీస్తున్నాననుకున్నావు? వినోదానికి. ఆ వినోదం కూడా చూసిన మరుక్షణం మరిచిపోయేలాగా ఉండకూడదు. ప్రేక్షకుల హృదయాల్లో గాఢమైన ముద్ర వేయాలి. నా సినిమాలు ఆడపిల్లల్ని వలలో వేసుకునే ఉపాయాలు చెప్పటానికి కాదు. అలా వలలో వేసుకునేందుకు కుర్రాళ్ళు ఇలాంటి మాయలు చేస్తారు తెలుసుకోవడానికి. నా హెచ్చరికలు బాగా పనిచేశాయి. ప్రతి అమ్మాయి నా సినిమాలను జాగ్రత్తగా గుర్తుంచుకుని నీలాంటి వాళ్ళను దూరంగా ఉంచుతోందన్నమాట. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు.
శంకర్ రాయుడు వంక ఆశ్చర్యంగా చూసి, డబ్బుంటే చాలు, బుర్రలో ఏ తెలివి లేకపోయినా ప్రొడ్యూసర్ కావచ్చునంటారు. నిన్ను చూస్తే నాకు అలా అనిపించటం లేదు. నీ చిత్రంలో లోపాలను నేను ఎత్తి చూపిస్తే అవే నీ చిత్రంలోని విశేషంగా మార్చేశావు. నువ్వు రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తావా అన్నాడు. నేను తెలివైన వాడినే, కానీ నా తెలివితేటలను ఎవరైనా మెచ్చుకుంటే మాత్రం పొంగిపోను. సాధారణంగా ఎదుటి వాళ్ళ తెలివితేటలను ఎవరు మెచ్చుకుంటారో తెలుసా? వాళ్లతో అవసరం ఉన్నవాళ్ళు, వాళ్ళకంటే తెలివి తక్కువ వాళ్ళును అన్నాడు రాయుడు. నా గురించి నువ్వేమనుకున్నా నేను బాధపడను, కానీ నీకో సవాల్ విసిరేస్తున్నాను. నీ సినిమాల్లో హీరోయిన్లకు రకరకాల కొత్త ఉపాయాలు చెప్పి పెళ్ళిళ్ళు జరిపించావు. తెర మీద ఇన్ని పెళ్ళిళ్ళు జరిపించావు, నిజ జీవితంలో నీ మేనల్లుడి పెళ్లి జరిపించి సినిమా రంగంలోనే కాకుండా జీవిత రంగంలో కూడా గొప్ప ప్రొడ్యూసర్ అనిపించుకో. అయితే ఇదంతా అల్లాటప్ప వ్యవహారం కాదు. ఇక్కడ రచయిత చెప్పినట్లుగా కథ నడవదు, మాటలు వ్రాసినట్లుగా డైలాగులు పలకవు, నువ్వు చెప్పినట్లు సన్నివేశాలు నడిపించే డైరెక్టర్ ఉండడు అన్నాడు శంకర్. నీకు మరీ అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే అదెంతసేపు? మంచి సంబంధం చూసి అన్ని ఏర్పాట్లు రేపే చేయిస్తానన్నాడు రాయుడు. అలా కాదు, నా వివాహం నేను కోరిన సుహాసినితో జరగాలి అన్నాడు శంకర్. సరే, ప్రయత్నిస్తాను అన్నాడు రాయుడు ఏదో ఆలోచిస్తూ. ఆయన బుర్రలో చాలా పెద్ద పథకం తయారవుతుంది. మొదటి భాగం రాయుడు గారి సినిమా సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.